శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాత్మకం. జగన్మాత ఈరోజు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రములోని 32వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. శివ శక్తి కామ క్షితి రథ రవి శీత కిరణ స్మరోహంస శక్ర స్తదను చ పరామారహరయ అమీహుల్లేఖాభి స్త్రిస్తృభి రవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. శ్రీమాత్రే నమః. ఆచార్య వారి భావన ఈ శ్లోకంలో ముందు మనం 31వ శ్లోకంలో పశుపతి పరిచయం చేసిన 64 తంత్రములు నిలువరించి శ్రీమాత పశుపతి చే శ్రీ విద్యను ఈ భూమిపై ప్రవేశపెట్టినదని తెలుసుకున్నాను. 31వ శ్లోకం. ఇప్పుడు ఈ 32వ శ్లోకంలో ఆచార్యులు వారు పరమశివ అవతారమే శ్రీ విద్యా రహస్యమును ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు. శ్లోకార్థం అనగా అంతరార్థం ఏమనగా హసకాల ఈ 4 బీజములు వరుసగా హసకళ ఈ 4 బీజములు వరుసగా శివ శక్తి మన్మథ పృథ్వీ అనంతరం హసకహల ఈ 5 బీజములు వరుసగా రవి చంద్ర మన్మథ రవి ఇంద్ర తదుపరి సకల ఈ 3 బీజములు వరుసగా పరా మార పృథ్వీ. పై 3 ఖండములలో ఒక్కొక్క దాని చివర ఒకే హృల్లేఖ హ్రీం చొప్పున మూడింటిని కూర్చుని ఏర్పడే మంత్రము జగన్మాతదే ఉంటుంది. నీ నామమంత్రానికి ఈ 15 బీజములు అవయములుగా ఉంది. మంత్రాక్షరాలే జగన్మాత శరీరంలోని అవయములు అని భావం. ఇక కా ఏ ఈ ల హ్రీం 1వ ఖండం, హసకహల హ్రీం 2వ ఖండం, సకల హ్రీం 3వ ఖండం. మొత్తం 15 మంత్ర అక్షరములు ఇవి. దీనిని పంచదశి మంత్రము అంది. ఈ పంచదశి మంత్రమునకు ఓం కలిపితే షోడశాక్షరి అనగా 16 అక్షరముల మంత్రము అవుతుంది. లేదా మరొక రూపము ఈ పంచదశి మంత్రమునకు శ్రీం బీజం లేదా ఈ బీజం కలిపితే షోడశాక్షరి అవుతుంది. ఇక షోడశాక్షరి మంత్రమునకు నమః కలిపితే అష్టదశాక్షరి మంత్రం అవుతుంది. ఈ అష్టదశాక్షరి మంత్రము గురువుల ద్వారా ఉపదేశం పొందాలి. పంచదశి మహామంత్రమునకు లలితాదేవి అధిష్టానం, షోడశికి రాజరాజేశ్వరి అధిష్టానం, సప్తదశికి మహాకామేశ్వరి అధిష్టానం. కోటి వాజపేయములు షోడశి యాగములు చేసిన వాటికంటే కోటి వాజపేయములు షోడశి యాగములు చేసిన వాటికంటే ఈ షోడశాక్షరి మంత్రం ఒక్కసారి ఉచ్చరించటం
మాత్రమునని జగన్మాత సంతోషిస్తుంది. ఈ మంత్రం జపించే వారికి శ్రీదేవి సంతోషించి సాధకుల కోరికలు నెరవేరుస్తుంది. ఎందుకంటే శ్రీదేవి షోడశికారూపిణి కనుక. శ్రీదేవి మూల మంత్రంలో 15 అక్షరాలు ఉంటాయి. దీనికి పంచదశాక్షరి అన్నారు. శ్రీ విద్య మూల మంత్రంలో 16 అక్షరములు ఉంటుంది. దీనిని షోడశాక్షరి అన్నారు. పంచదశాక్షరి మంత్రం ధర్మ, అర్థ, కామ, మోక్షములకు మూల కారణం. పంచదశాక్షరి మంత్రము సాధన చేసేవారికి అనగా మననం చేసేవారికి ఆత్మ సాక్షాత్కారం సిద్ధించి సంసార బంధంలో చిక్కుకుంటారు. ఇక సంసార బంధాన్ని క్షీణింపచేసే ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసేది పంచదశాక్షరి మంత్రం. సంసార బంధాన్ని క్షయింపచేసేది షోడశాక్షరి మంత్రములకు ఉంది. సంసార బంధాన్ని క్షయింపచేసే శక్తి షోడశాక్షరి మంత్రములకు ఉంది. పంచదశాక్షరి మంత్ర ఉపాసన చేస్తే శివశక్తులు, మన్మథుడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, పరాశక్తి, విష్ణువు మున్నగు దేవతలను స్మరించడం జరుగుతుంది. తద్వారా ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుంది. శ్రీ విద్య మూల మంత్రంలో గల 15 అక్షరములు 3 వర్గాలుగా విభజింపబడి ఉన్నాయి. ఈ 3 వర్గాలు 3 ఖండాలను సూచిస్తాయి. శివుడు కకారం, శక్తి ఏకారం, కాముడు ఈకారం, భూమి అనగా క్షితి లకారం. ఇవి ఆగ్నేయ ఖండం. ఇక రెండవ ఖండం రవి హకారం, శీతకరుణుడు అనగా చంద్రుడు సకారం, స్మరుడు మన్మధుడు సకారం, హంస హకారం, ఇంద్రుడు లకారం. రెండవ ఖండము ఇది సౌరవ ఖండము, సౌర ఖండము. ఈ 2 ఖండముల మధ్య రుద్రగ్రంథు స్థానమైన భయంకార బీజం. మూడవ ఖండము పరాశక్తి సకారం, మన్మధుడు కకారము, హరి లకారం. ఇది మూడవ ఖండం. ఇది సౌమ్య ఖండం. ఇక ఈ 2 ఖండముల మధ్య భువనేశ్వరి మంత్రబీజము హ్రీంకారము ఉన్నది. ఇది విష్ణు గ్రంథి తాదాత్మ్యం. ఈ 3 ఖండములు కాక 4వ ఖండం తురీయము కూడా ఉన్నది. ఇందులో ఏకాక్షరం ఉంది. దీనిని చంద్రకళాఖండము అని. ఇది గురూపదేశం ద్వారా తెలుసుకుంది. సౌమ్య చంద్రఖండముల మధ్య బ్రహ్మగ్రంథి స్థానీయమైన హ్రీంకార బీజం ఉంది. బ్రహ్మగ్రంథి అంటే నేను దేహం అనే భావన నశించింది. గ్రంథి అంటే ముడి. ఈ గ్రంథి జగన్మాత అనుగ్రహించే బ్రహ్మగ్రంథి. ఈ గ్రంథి జగన్మాత అనుగ్రహించే బ్రహ్మగ్రంథి విడిపోతుంది. అనగా సృష్టి జన్మాదుల నుండి బయటపడు. విష్ణు గ్రంథిచే జీవదశ, రుద్ర గ్రంథిచే లయం. ఈ 3 గ్రంథులను ఛేదించి శ్రీమాత చిదానంద స్థితిని కలిగించినది భావం.
పంచదశాక్షరి మూలమంత్రంలో 15 నిత్య దేవతలు, 15 తుదులు అనగా పాడ్యమి ఉన్నవి. ఈ పంచదశాక్షరి మంత్రం 15 అక్షరములు 3 ఖండాలుగా అనగా చంద్ర, సూర్య, అగ్నులు, బ్రహ్మ, విష్ణు, శివస్వరూపములు, సత్వ, రజ, తమోగుణములు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, సృష్టి, స్థితి, లయలుగా కారణములు అయి ఉన్నాయి. మూలమంత్రంలోని 4వ ఖండము శ్రీ విద్యాత్మకమైన రాత్రి ఎందు కనిపించే చంద్రకళారూపము శ్రీ విద్య. అందువలన రాత్రి వేళ శ్రీ విద్య మూలమంత్ర ఉపాసన చేయాలి. 4వ ఖండములో శ్రీ విద్య అయిన భువనేశ్వరి మొదలగు యోగిని విద్యలు 9 ఉన్నాయి. ఒక్కొక్క 3 విద్యలకు ఒక్కొక్క హ్రీంకారం చొప్పున 3 హ్రీంకారములు అంతరార్థంగా ఉన్నాయి. ఇది శ్రీ విద్య. శ్రీ విద్య సర్వభూతాత్మకము, సర్వమంత్రాత్మకము, సర్వతత్వాత్మకము, సర్వ అవస్థాత్మకము, సర్వశక్త్యాత్మకము, సర్వ వేదార్థాత్మకము, సర్వశబ్దాత్మకము, త్రిగుణాత్మకము, త్రిఖండం, త్రిగుణాతీతము, సాదాఖ్యము అను నామాంతరములు ఉండి ఉన్నది. ఇక సంస్కృత భాషలోని 50 అక్షరములు 50 అక్షరాలలో 16 అక్షరాలు మాత్రమే మంత్రంగా క్రోడీకరించారు. ఈ మంత్రసారం సమస్త వేదముల యందు, సమస్త స్మృతుల యందు, ఆగమ శాస్త్రముల యందు చెల్లాచెదురుగా ఉన్నది. వీటిని ప్రోగు చేసి 16 అక్షరములు గల మంత్రంగా చేసి కనిపించిన మన్మధుని వలె కనిపించని మన్మధుడి వలె మననము మనస్సులో చేయాలి. కనిపించని మన్మధుని వలె మననము మనస్సులో చేయాలి. ఈ మన్మధుడే షోడశాక్షరి మూలమంత్రమునకు అర్థం. ఈ మన్మధుడే షోడశాక్షరి మూలమంత్రముకు అర్థము గ్రహించిన సాధకుడు. ఇతనిని మన్మథ ఋషి అంటారు. మూలమంత్రం గురువు ద్వారా తెలుసుకొని శ్రీచక్ర పూజ చేయాలి. అప్పుడే శ్రీమాత అనుగ్రహిస్తుంది. ఈ 32వ శ్లోకము కాది విద్యను వివరింపబడినది. అయితే ఈ శ్లోకములో లోపాముద్రాచితమైన ఆది విద్యను ఉద్ధరించబడింది. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతారు. శ్రీమాత్రే నమః.